ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. 2024 ఏప్రిల్ నెలకి సంబంధించిన శ్రీవారి వాలంటరీ సేవా కోటా గురించి టీటీడీ వారి నుంచి అప్డేట్ అయితే వచ్చేసిందండి. ఆ అప్డేట్ని ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను కనుక వీడియోని చివరి వరకు చూడండి. 2024 ఏప్రిల్ నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతి యొక్క శ్రీవారి వాలంటరీ సేవా టికెట్ల కోటాను ఈ జనవరి నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఈ శ్రీవారి వాలంటరీ సేవా టికెట్లను ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే ఈ టికెట్ల కోటాను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. అలాగే 2024 ఏప్రిల్ నెలకు సంబంధించిన నవనీత సేవ యొక్క కోటాను ఈ జనవరి నెల 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. నవనీత సేవ అంటే తిరుమలలోని గోశాలలో గోవులను చూసుకోవటం, ముగ్గులు వేయటం, గోశాలను శుభ్రం చేయటం లాంటి పనులను నవనీత సేవ అంటారు. ఈ సేవలకు కేవలం ఆడవారు మాత్రమే అర్హులవుతారండి. అలాగే 2024 ఏప్రిల్ నెలకు సంబంధించిన తిరుమల పరకామణి సేవా టికెట్ల కోటాను ఈ జనవరి నెల 27వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. పరకామణి సేవ అంటే తిరుమల హుండీలోని కానుకలను లెక్కించే సేవ. ఈ సేవకు కేవలం మగవారు మాత్రమే అర్హులవుతారు. అందులో కూడా గవర్నమెంట్ లేదా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఈ పరకామణి సేవను చేయటానికి అర్హులవుతారండి. ఈ శ్రీవారి సేవల బుకింగ్ యొక్క వెబ్సైట్ లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.